సొల్యూషన్ గమ్. ఇదైతే కార్నర్ టు కార్నర్ పేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా వైట్ లిక్విడ్లో వచ్చేది మాత్రం ఈ ఫెవికాల్ గమ్ ఉంటుంది. ఇలా ఇది ఫెవికాల్ గమ్. ఇది చాలా వరకు అయితే తెలియదు. ఇది ఒక 2000 రూపాయలకి డబ్బా దొరుకుతుంది. ఇది ఒక 1100కి ఇది సొల్యూషన్ 5 లీటర్ మాత్రం దొరుకుతుంది. ఏంటంటే ఇది కాబట్టి చాలా మందికి అనుభవం లేకుండా చాలా మంది అయితే ఎలా చేయాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. ఏంటంటే దీంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొందరికైతే రాదు. ఇది ఇలా డబ్బాలో అయితే పోసుకోవాలి. పోసుకుంటారా ఇది కనిపిస్తుంది పాల లెక్కన అయితే ఉంటుంది. ఇది గమ్ము ఇలా జల్లుకోవాలన్నమాట. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు బాలాపూర్లో అయితే ఫ్లోర్ మ్యాట్ వేస్తున్నాము. ఇది బాక్స్ టైప్ వైట్ అండ్ బ్లాక్ కలర్. ఇది ఒక బట్టల షాప్ అనమాట. ఇక్కడ వచ్చి ఆల్రెడీ అయితే అతక పెట్టేసినాం మేము. చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అంతా గమ్ వేసేసినాం. ఇదంతా గమ్ము రాసేసినాం కింద నేలపైన. అయితే ఇది ఒక 15 మినిట్స్ అయితే ఆరాల్సి వస్తుంది కింద. ఇది ఒక ఫెదర్ బాండ్ గమ్ డబ్బా. ఇది సొల్యూషన్ గమ్ము. ఇదైతే కార్నర్ టు కార్నర్ పేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా వైట్ లిక్విడ్లో వచ్చేది మాత్రం ఈ ఫెవికాల్ గమ్ ఉంటుంది. ఇలా ఇది ఫెవికాల్ గమ్. ఇది చాలా వరకు అయితే తెలియదు. ఇది ఒక 2000 రూపాయలకి డబ్బా దొరుకుతుంది. ఇది ఒక 1100కి ఇది సొల్యూషన్ 5 లీటర్ మాత్రం దొరుకుతుంది. ఏంటంటే ఇది కాబట్టి చాలామందికి అనుభవం లేకుండా చాలామంది అయితే ఎలా చేయాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. ఏంటంటే దీంట్లో కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. కొందరికైతే రాదు. ఇది ఇలా డబ్బాలో అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇది కనిపిస్తుంది కదా పాల లెక్కనే అయితే ఉంటుంది. ఇది గమ్ము ఇలా జల్లుకోవాలన్నమాట మొత్తానికి. ఇప్పుడు సుమారుగా అయితే ఆరిపోవడానికి అయితే వచ్చింది. ఇది చాలా వరకు అయితే ఈజీగా ఫ్లోర్ మ్యాట్ వేసుకోవచ్చు. చాలామందికి ఒక్కసారి అతుకున్న తర్వాత మరి తీసుకోలేము. ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పొరపాటున ఏమైనా ఇది చేసిరంటే ఆ గమ్ముతో పాటు మ్యాట్ అతుక్కుపోయిందనుకో మళ్ళీ తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి. అలానే మన వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా శశి అన్న చాలా సీనియర్ అనమాట. 15-20 సంవత్సరాల నుంచి ఫ్లోర్ మ్యాట్ వేయటంలో ఎక్స్పర్టు. ఓకే అన్న, ఎలా వస్తుంది ఏంటి ఏమన్నా అంటే ఎక్కువ మాట్లాడడానికి అనుభవం లేదు అన్నకి. అయితే అందుగురించి ఏం చెప్పలేక మాకు చేస్తాం కదా. ¿Ah?